సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. ప్రతి నెలలో 2-4 ఆదివారాలు సాహిత్య గోష్ఠులు పెడుతున్నాము. తెలుగు సాహిత్య గోష్ఠి ఎందుకు వచ్చింది అని అంటే, ఈ తరంలో విద్యార్థులకు అంత లోతుగా సాహిత్యం అధ్యయనం జరగడం లేదు అనేది ఒక నానుడి ఉంది. అంత లోతు అధ్యయనం జరగకపోవడానికి కారణాలు చాలా ఉండొచ్చు. అది విద్యార్థులు లేదా ఇప్పుడు తయారవుతున్నటువంటి యువతకు తెలుగు సాహిత్యం గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరి గ్రూప్ 1 పరీక్షల్లో కానీ, సివిల్ సర్వీసెస్ లో కానీ ప్రత్యేకంగా ఒక భాషను గురించి తీసుకోమన్నప్పుడు తెలుగు వాళ్ళందరూ తెలుగు భాషను ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి అధ్యయనానికి తగినటువంటి మెటీరియల్ ఎక్కడ ఉండటం లేదు. ఏదో 2-3 రాశారు, ఆ రాసిన వాళ్ళ దగ్గర నుండి కొద్దిగా లభిస్తున్నది. ఇది ఒక రకంగా అటు ఉపయోగపడకపోయినా భవిష్యత్తులో డాక్టర్ రావి రంగారావు గారు లాంటి వాళ్ళు పూనుకుంటే, అంటే డాక్టర్ సెమ్మన్న గారు, డాక్టర్ ద్వానా శాస్త్రి గారు తెలుగు సాహిత్య చరిత్ర రాశారు. ఇప్పటికీ అవి రెండే వాడుకుంటున్నారు ప్రజలందరూ. ఈ గ్రూప్ 1 సర్వీసెస్ కి, సివిల్ సర్వీసెస్ కి వెళ్ళేవాళ్ళు. భవిష్యత్తులో డాక్టర్ రావి రంగారావు గారు కూడా ఈ సాహిత్య చరిత్ర రాయగలరని నేను అనుకుంటున్నాను. రాస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మొదటి నుండి కూలంకషంగా తీసుకొస్తున్నాము. ఈ చరిత్ర పూర్తిగా అధ్యయనం అయిపోయేటప్పటికి, గోష్ఠుల ద్వారా అయిపోయేటప్పటికి ఒక ఐడియా వస్తుంది. అప్పుడు పూర్తిగా రాస్తారని నేను అనుకుంటున్నాను. ఇది అంటే ఈ తరానికి, భవిష్యత్ తరాలకు కూడా భద్రంగా రికార్డు చేయడము అనే ఉద్దేశ్యము. ఈ ఉద్దేశంతో పెట్టినటువంటిది. అంటే సమగ్రంగా ప్రతి గోష్ఠిలో ఒక్కొక్క కవి గురించి సమగ్రంగా అనేది రావడం లేదు, కానీ మనకి అవుట్లైన్స్ అన్ని వస్తున్నాయి. దాదాపుగా ఒక 1/3, 1.5 కానీ 1/3 కానీ కవర్ అవుతుంది. అంటే ఆ మాత్రం చాలు. అది కూడా ఇప్పుడు జరగడం లేదు కాబట్టి ఆ మాత్రం చాలు. భవిష్యత్తులో ఇంకా కాస్త ముందుకు తీసుకెళ్తాము. ఈ సాహిత్య గోష్ఠిలో ఇప్పుడు గోష్ఠికి పాల్కురికి సోమనాథుడిని తీసుకున్నాము. పాల్కురికి సోమనాథుడు చాలా ప్రభావం చూపించాడు తెలుగు సాహిత్యంలో. అటు వారధిలాగా ఉండిపోయినాడు. అంటే శాస్త్రీయ, మామూలుగా పద్య సాహిత్యానికి, ఇటు జానపద సాహిత్యానికి మధ్య వారధిలాగా, అంటే ఆయన పద్యంలోనే రాసిన ఆ సాహిత్య విధానం, అందులో పేర్కొన్నటువంటి సామాజిక అంశాలు అనేవి ఒక పొరవడిని తీసుకొచ్చాయి. అప్పటి వరకు అనువాద సాహిత్యం జరుగుతూ ఉంటే అక్కడ నుండి సామాజిక విషయాల్ని సాహిత్యంలో చేర్చి దాన్ని ముందుకు తీసుకెళ్లిన వాడు పాల్కురికి సోమనాథుడు. చాలా గట్టి రచన చేశారు. ఆ పాల్కురికి సోమనాథుడి గురించి ఈరోజు గోష్ఠి జరుగుతుంది. ఈ గోష్ఠిలో ముఖ్యంగా శ్రీమతి శ్రీపురపు అన్నపూర్ణ గారు మరి పాల్కురికి సోమనాథుని రచన అయినటువంటి బసవ పురాణం, చాలా ప్రముఖమైనటువంటి రచన. ఆ బసవ పురాణం గురించి మాట్లాడతారు. మరి మనకు తెలుగు సాహిత్యాన్ని యుగ విభజన చేశారు. యుగ విభజనలో నన్నయ్య యుగమని, తిక్కన యుగమని, ఎర్రన్న యుగమని, శివకవి యుగమని, అట్లాగే శ్రీనాథ యుగమని, రాయల యుగమని అట్లా తీసుకొచ్చారు చాలా మంది. ఆ పద్ధతిలో శివకవి యుగం అనే టాపిక్ మీద ఈరోజు డాక్టర్ రావి రంగారావు గారు ప్రసంగిస్తారు. ఆమెమో సిరిపురపు అన్నపూర్ణ గారేమో బసవ పురాణం మీద ప్రసంగిస్తారు. ఇది ఒక రెండిటికి మధ్య ఒక డివైడర్ లాగా. అంటే తెలుగు సాహిత్యంలో అనువాద సాహిత్యానికి, మరి ప్రబంధ లేకపోతే ప్రత్యేక సామాజిక సాహిత్యానికి
మధ్యలో వారధిలాగా ఉన్నది బసవ పురాణం. కాబట్టి చాలా గొప్ప విలువైన పుస్తకం. అంతేకాకుండా అది శైవ సాహిత్యానికి సరిగ్గా శైవ యుగంలో శైవ వైష్ణవ మతాల పోట్లాట సమయంలో వచ్చినటువంటి సాహిత్యం. అది చాలా గొప్ప కావ్యం. దానిపై ఈరోజు చర్చ ఉంటుంది. దీన్ని ఈ సాహిత్య గోష్ఠికి మొదటి నుండి కూడా డాక్టర్ రావి రంగారావు గారు అధ్యక్షత వహిస్తున్నారు. వారు అధ్యక్షత వహిస్తూ కూలంకషంగా అన్ని అధ్యయనం చేసి మరి వస్తున్నారు. ఎవరైనా ఏదైనా పాయింట్ తగ్గితే అది అందిస్తున్నారు, అందుకుంటున్నారు, పూరిస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ రావి రంగారావు గారు ఈ సభని గోష్ఠిని నిర్వహించాలని కోరుకుంటున్నాను. డాక్టర్ రావి రంగారావు గారికి స్వాగతం. నమస్కారం. ప్రొఫెసర్ బిట్టు వెంకటేశ్వర్లు గారికి, శ్రీమతి సిరిపురపు అన్నపూర్ణ గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో ఈ వేదిక మీదకి వస్తున్నటువంటి వాళ్ళకి, రాబోతున్నటువంటి వాళ్ళకి అందరికీ ముందుగా నమస్కారం. ఇంతవరకు మనం నన్నయ్య గురించి, ఇక్కన గురించి, ఎర్రన్న గురించి, తర్వాత శివకవి యుగంలో నన్నచూరుడు గురించి కూడా మనం ఈ ఈ రకమైనటువంటి అంతర్జాల సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. ఇప్పుడు ఈరోజు పాలుపురికి సోమనాథుడి బసవ పురాణాన్ని గురించి సిరిపురపు అన్నపూర్ణ గారు మాట్లాడతారు. వారు మాట్లాడిన తర్వాత ఒకసారి ఒక స్థూల దృష్టితో ఈ శివ కవి యుగాన్ని గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో బసవ పురాణం మీద సిరిపురపు అన్నపూర్ణ గారు గారిని గురించి ముందుగా 2 మాటలు చెప్పాలి. వారు మన ఈ వేదికకు ఇంతకు ముందు కూడా వక్తగా చాలా సార్లు పాల్గొంచుకున్నారు. వారిని గురించి ఇంతకు ముందు కూడా మనం పరిచయం చేసి ఉన్నాం. కానీ 2 మాటలు ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ చెప్పాలనుకుంటున్నాను. వారు ఎదగాలి, ఎప్పటికప్పుడు పెరగాలి, ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనేటువంటి ఒక తపన నిరంతరం ఒక విలువలాగా ఆరాధించేటటువంటి విదుషీమణి సిరిపురపు అన్నపూర్ణ గారు. ప్రాచీన సాహిత్యాన్ని గురించి ఆధునికులు మాట్లాడటం చాలా తగ్గిపోయినటువంటి రోజులు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రాచీన కవుల గురించి ఈ అంతర్జాల సమావేశాలు జరుగుతుంటాయి. ఏ కవి గురించి అంశం ఇచ్చినా సరే ఆ కవి గురించి క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధించి చక్కగా మాట్లాడుతున్నారు. ముందుగా సిరిపురపు అన్నపూర్ణ గారిని పాలుపురిక సోమనాథుడి బసవ పురాణాన్ని గురించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. రావి రంగారావు గారికి, బిట్టి వెంకటేశ్వర్లు గారికి, ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇవాళ మన అంశం బసవేశ్వరుడి గురించి, బసవ పురాణం గురించి. ముందు ఈ కథకి నాయకుడైన బసవేశ్వరుడి గురించి తెలుసుకుందాం. బసవేశ్వరుడు ఈయన 12వ శతాబ్దానికి చెందిన సామాజిక సంస్కర్త, భక్త కవి. ఈయన వీరశైవ లింగాయత్ అనే ధర్మాన్ని స్థాపించాడు. ఈయన 1105 నుంచి 1167 వరకు జీవించినవాడు. ఈయన ప్రధాన ధర్మం దేహమే దేవాలయం, ఆత్మ శివుడు అనే ధర్మాన్ని ఈయన ప్రచారం చేశాడు. ఈయన ప్రధాన విశిష్టత ఏంటంటే కులరహిత సమాజం కోసం పోరాడాడు. ఈయన కాయకవే కైలాస అంటాడు, అంటే పనే దైవము అని చెప్తున్నాడు ఆయన. ఈ సాహిత్యంలో ఈయన రాసిన భక్తి గీతాలని వచనాలుగా మనం పిలుస్తున్నాం. కన్నడ సాహిత్యంలో ఇవి చాలా ప్రసిద్ధి చెందినాయి. ఈయన కర్ణాటకకు చెందినవాడు. ఈయన స్థాపించిన అనుభవ మండపం ప్రజాస్వామ్య పార్లమెంటుగా మొదటిగా ప్రపంచంలో చెప్పుకుంటున్నారు. కులమత లింగ భేదరహితమైన ఆధ్యాత్మిక చర్చలకి ఈ మండపం ప్రధాన కేంద్రంగా ఉండింది.
సచ్చీలత ప్రధాన ధర్మం ఇది, నైతికత. ఈయన అబద్ధం ఆడవద్దు, అన్యులను అగౌరవపరచవద్దు, తనను తాను పొగుడుకోవద్దు, ఇతరులను దూషించవద్దు. ఇదే అంతరంగ శుద్ధి, ఇదే బహిరంగ శుద్ధి అని చెప్తున్నారు. ఈయన ప్రధాన మకుటం కూడల సంగమ దేవ అనే మకుటంతో ఈయన వచనాలు రాశారు. రెండోది దేహమే దేవాలయం అంటారు ఈయన. ధనవంతులు శివునికి గుడులు కట్టిస్తారు. పేదవాడినైనా నేనేమి చేయగలను? నా కాళ్ళే కంబాలు అంటే స్తంభాలు, శరీరమే గుడి, నా శిరసే బంగారు కలశం. కూడల సంగమ దేవా విను, ఉన్నది కూలిపోవచ్చు అంటే గుడి కూలిపోవచ్చు, కానీ కదిలేది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అంటే ఆత్మ నిలిచే ఉంటుంది అని ఆయన చెప్తున్నారు. ఈయన ప్రధాన ధర్మం ఆత్మని ప్రధానంగా చేసుకుని జీవించమని ఈయన చెప్తున్నారు. లింగాయత ధర్మానికి ప్రధాన ధర్మం ఇక్కడ విగ్రహారాధన నిషేధించాడు ఈయన. ఇది ఆ రోజుల్లో చాలా పెద్ద విప్లవం. దీన్ని మన తెలుగు రాష్ట్రాల్లో పాల్కురికి సోమనాథుడు బసవ పురాణం పేరుతోటి తెలుగులోకి తీసుకొచ్చాడు. పాల్కురికి సోమనాథుడు 13వ శతాబ్దంలో రాశారు ఈయన ఈ కావ్యాన్ని. ఈ కావ్యంలో ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం, సంస్కృత సమాసాలతో కూడిన పదాలు ఏవి ఉండవు. జాను తెలుగు అంటే స్వచ్ఛమైన తెలుగుని వాడాడు ఈయన తన కావ్యంలో. వీర శైవ లింగాయత ధర్మానికి ప్రచారం మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకొచ్చాడు. అలాగే ఈయన వాడింది ద్విపద ఛందస్సు అంటే ద్విపాద ఛందస్సు. ఈయన 2 పాదాల పద్యంలో పాడుకోవటానికి అనువుగా, గ్రామాల్లో ప్రచారానికి అనువుగా ఈ పద్యాలని రాశాడు. కథాంశం కర్ణాటక చెందిన శైవ సంస్కర్త బసవేశ్వరుని, ఆయన చరిత్రని, ఆయన విప్లవాల్ని, ఆయన అద్భుతాలని చరిత్రగా రాశాడు. ఇక్కడ ఈయన దేవుళ్ళని కానీ పురాణాలను కానీ ఈయన కథాంశంగా తీసుకోకుండా ఒక వ్యక్తిని, ఒక సామాన్య వ్యక్తిని, విప్లవకారుణ్ణి కథానాయకుడిగా ఎంచుకున్నాడు. ఇందులో ప్రధాన విషయాలు బసవన్న జననం అంటే బసవేశ్వరుడి జననం, బాల్యం మరియు ఆయన శివభక్తి. కుల వివక్షతకు పూర్తి వ్యతిరేకం ఈయన, పోరాడాడు బాగా. జంగమారాధన అంటే శివభక్తుల్ని జంగములు అంటారు కర్ణాటకలో. ఆ జంగములని పూజించడం శివుణ్ణి పూజించడంగా ఈయన చెప్పాడు. నముచి, సిరియాలుడు వంటి మహాభక్తుల్ని అంటే మనం వైష్ణవుల్లో ఆళ్వార్లు అంటాం, శైవుల్లో నయనార్లు అంటారు. వీరు శైవ భక్తుల్లో ప్రధానులు. ఇలాంటి నయనార్ల కథలు నముచి, సిరియాలుడు, అక్క మహాదేవి, నీలాంబిక, బెజ్జ మహాదేవి లాంటి వాళ్ళ కథల్ని ఈయన ఉపకథలుగా మనకి చెప్పడం జరుగుతుంది ఈ కథల్లో. ఇందులో ఇది స్వతంత్ర పురాణ కథ. శివయుగం కాలం నాటి కథల్లో, కావ్యాల్లో పాల్కురికి సోమనాథుడు రచన ప్రధానమైంది. మనం దీన్ని తెలుగు సాహిత్యంలో ద్విపదకు గౌరవాన్ని తెచ్చిన కావ్యంగా చెప్పవచ్చు. ఈ బసవ పురాణం 7 ఆశ్వాసాలతోటి ఉంటుంది. ఇందులో రచన నేపథ్యం సామాన్యుడు కథానాయకుడిగా ఉంటాం, జాన తెలుగు వాడటం. బసవ పురాణంలోని 7 ఆశ్వాసాల్లో మొదటి ఆశ్వాసం బసవన్న జననం. బసవన్న భూలోకంలో నంది అంశతో మాదిరాజు మాదాంబలకు జన్మించటం. చిన్నతనంలోనే వైదిక కర్మలను నిరసించి లింగధారణ చేశారు ఈయన. 2వ ఆశ్వాసంలో బిజ్జలుడికి మంత్రిగా ఉంటూ బసవన్న తన ఇంటికి వచ్చిన జంగమ భక్తుల్ని శివుడిగా భావించి పూజించేవాడు. అలాగే 3వ ఆశ్వాసంలో బసవన్న భక్తిని పరీక్షించడానికి శివుడు చేసే లీలలు, భక్తుల కోసం బసవన్న చేసే అద్భుతాలు ఉంటాయి. ఇక 4, 5 విషయానికి వస్తే పురాతన శివభక్తులు నయనార్ల కథలు మనకి ఉంటాయి. సిరియాలుడు కొడుకును కోసి శివుడికి వడ్డించడం లాంటి త్యాగపూరిత కథలు ఇందులో మనకు కనిపిస్తాయి. 6వ ఆశ్వాసం ఇది కుల వ్యవస్థపై పోరాటాన్ని, అగ్రవర్ణాలు
అధమ వర్ణాలు అనే భేదభావం లేకుండా శివభక్తిలో కలిసిమెలిసి ఉండటాన్ని ఈయన ప్రోత్సహించాడు. 7వ ఆశ్వాసం బసవ అన్న నిర్యాణం. బసవన్న నిర్యాణ సమయాన్ని కైలాస గమనంగా చెప్పారు. కళ్యాణ కటకంలో అంటే కర్ణాటకలో ఉన్న ఈ కళ్యాణ కటకంలో జరిగిన విప్లవం మరియు బసవన్న లింగైక్యం చెందటాన్ని 7వ ఆశ్వాసంలో మనకి ఉన్నది. ఈ ద్విపాద ఛందస్సులో మనకి సోమనాథుడు అనుసరించిన పద్ధతుల్ని తర్వాత కాలంలో దూర్చేటి అన్నమయ్య లాంటి వాళ్ళు అనుసరించారు. ఎందుకంటే వారి పద్యాలు ప్రచారంలోకి రావడానికి ఇది చాలా ఉపయోగపడినాయి. సాహిత్య పద్ధతులు, కథాకథనం. ఈయన కథలోనే ఉపకథల్ని చెప్పడంలో పాల్కురికి సోమనాథుడు బాగా దిట్ట. చదువరులకి ఇది బాగా ఆసక్తిని పెంచుతుంది. వీరశైవ ప్రచారం. భక్తి కేవలం పూజ కాదు, ఇదొక సామాన్య బాధ్యతగా ఈయన చెప్తాడు. బసవన్న వ్యక్తిత్వాన్ని వర్ణిస్తూ సోమనాథుడు రాసిన ద్విపద 1. బసవన్న సత్కథా ప్రౌఢిమ జప్ప నెసగడి జాను తెనుగున నింపుగా అంటాడు పాల్కురికి సోమనాథుడు. అలాగే ఇక్కడ బెజ్జమహాదేవి కథలో వాత్సల్య భక్తిని కూడా మనకి చెప్తాడు. లోకమంతటికి తండ్రి అయిన శివుడు అమ్మలేదే అని బాధపడింది ఆవిడ. శివుడు ఒంటరివాడు, అతనికి స్నానం చేయించేవాళ్ళు లేరు, అన్నం పెట్టేవాళ్ళు లేరు, మనం ఎలా అని వనవాసం చేస్తూ శివలింగానికి సేవలు చేసింది ఆవిడ. దీన్ని చూసిన శివుడు ఈవిని పరీక్షించడానికి బాలుడిగా వచ్చి ఏడ్చాడట. ఇతని బాధ చూసి, దుఃఖం చూసి ఈవిడ ఓదారుస్తూ జోలపాటలు పాడి పాలిచ్చి లాలించిందిట. ఇది చూసి శివుడు ఆనందంతో ముగ్ధుడై దర్శనమిచ్చి, అమ్మా నువ్వు నాకు తల్లివయ్యావు అని దీవించి ఆవిడికి మోక్షం ప్రసాదించాడట. ఇది ముగ్ధ భక్తికి ప్రతీకగా మనకి చెప్పబడింది. తర్వాత సిరియాలుడి కథ. ఇది అత్యంత కఠినమైన పరీక్షతో కూడిన భక్తి విధానం. ఇందులో త్యాగం కనిపిస్తుంది. శివుడు జంగమదేవర రూపంలో వచ్చి, నాకు ఆహారం వద్దు, నీ ఏకైక బిడ్డని ఆహారంగా నాకు పెట్టమంటాడు. సిరియాలుడు అతని భార్య వెనక ముందు ఆలోచించకుండా ఆయనకి ఆహారంగా వండి పెడతారు. అప్పుడు శివుడు, నీ బిడ్డని తీసుకుని రా, అందరం కలిసి భోజనం చేస్తాం అంటాడు. అంటే సిరియాలుడు ఏడుస్తూ పిలుస్తాడు బిడ్డని. అప్పుడు పిలిచినప్పుడు సిరియాలుడు పిలిచగానే చీరాలుడు నడుచుకుంటూ వస్తాడు. శివుడు తన మహాత్యాన్ని ఇక్కడ చూపిస్తాడు. అప్పుడు సిరియాలుడి భక్తికి మెచ్చి ఆయన భార్యాభర్తలకి శివుడు మోక్షం ఇస్తాడు. ఇది ఒక కొంచెం కష్టం కలిగించే త్యాగపూరితమైన భక్తి విధానం. దీనికి ఉదాహరణ సిరియాలుడు. అలాగే బసవన్న అద్భుతాలు కూడా మనకు కొన్ని చెప్తారు. ధాన్యపు రాశి తరిగిపోతున్నప్పుడు బిజ్జరుడు కోశాగారంలో నింద బసవన్న భక్తుల మీదకు వస్తుంది. అప్పుడు బసవన్న శివుడి కృపతో ఆ ధాన్యం అక్షయంగా ఉండేట్టుగా దీవిస్తాడు. దాంతో శివుడి యొక్క మహాత్యం, బసవన్న యొక్క గొప్పతనం ప్రచారం అవుతుంది. అలాగే కంచుగిన్నె కథలో ఒక భక్తుడు దొంగతనంగా కంచుగిన్నె ఎత్తుకు వెళ్తాడు. అయితే శివార్పణం అనుకోవడం వల్ల ఆ కంచుగిన్నె తిరిగి లభించేలాగా బసవన్న చేస్తాడు. శివార్పణం అయి శివభక్తులైన వాళ్ళు తప్పు చేసినా దాన్ని క్షమించే గుణంతో దాన్ని ఎలా సరిదిద్దుతాడో దేవుడు చెప్తాడు ఇందులో. అలాగే కుల నిర్మూలన కోసం ఇక్కడ బసవన్న హరళయ్య అనే చర్మకారుడు, మధువయ్య అనే బ్రాహ్మణుల బిడ్డలకి వివాహం చేసి భక్తి ముందు కులం తక్కువ అని నిరూపిస్తాడు. సోమనాథుడు తన వాదన నిరూపించుకోవడానికి ఇందులో లోకరీతుల్ని, సామెతల్ని విరివిగా వాడాడు. అలాగే భక్తుడికి దైవానికి మధ్య తర్కాన్ని, ఆర్గ్యుమెంట్ని చాలా ఆసక్తికరంగా రాశాడు. లింగాంగ సంబంధం గురించి రాస్తారు. సింహలింగము భక్తుడి శరీరం అంటే అంగము,
వేరు కాదని వీరశైవ సిద్ధాంతాన్ని కథలుగా నిరూపిస్తాడు. బసవన్న అనుభవ మండపం గురించి చెప్తూ కర్ణాటకలోని కళ్యాణ కటకంలో బసవన్న దీన్ని స్థాపించాడు. ఇక్కడ భక్తి, ఆధ్యాత్మికత, సామాజిక అంశాల మీద చర్చలు జరిగేవి. ఇక్కడ కుల, మత, వర్గ, లింగ విభేదాలు ఉండేవి కావు. పేదవాడి నుంచి గొప్పవాడి వరకు, రాజు నుంచి పేదవాడి వరకు, బ్రాహ్మణుడి నుంచి చర్మకారుడి వరకు, స్త్రీలు పురుషులు అనే భేదం లేకుండా అందరూ ఈ చర్చల్లో పాల్గొనేవాళ్ళు. ఇక్కడ అక్క మహాదేవి, నీలాంబిక వంటి మేధావులు, జ్ఞానులు తమ మేధస్సుని ప్రదర్శించారు. అలాగే ప్రధాన వక్తలుగా కూడా ఉన్నారు. ఇక్కడ అనుభవ మండపంలో క్రమశిక్షణ, నాయకత్వం ఉండేవి. అల్లమ ప్రభువు ఈయన అనుభవ మండపానికి అధ్యక్షుడిగా ఉండేవాళ్ళు. శూన్య మఠాధిపతిగా ఉంటూ ఈయన గొప్ప జ్ఞాని, వైరాగ్యమూర్తిగా ఉండేవారు. బసవన్న ప్రధాన నిర్వాహకుడిగా మరియు సంస్కర్తగా వ్యవహరించాడు. చెన్న బసవన్న ఈయన సిద్ధాంతకర్తగా వ్యవహరించాడు. సిద్ధరామయ్య ఈయన గొప్ప యోగి, సేవా తత్పరుడు. ఇవి ఈ అనుభవ మండపంలో జరిగిన చర్చలన్నింటినీ సారాంశంగా మార్చి వాటిని వచన సాహిత్యంగా బసవన్న రాశారు. ఆ బసవన్న పదాలనే మన ప్రధాన విషయంగా తీసుకున్నారు పాల్కురికి సోమనాథుడు. తర్వాత అక్కడ చర్చించిన విషయాలు గద్యపద్యాలుగా వచ్చాయి. దీనిలో ప్రధాన విషయం కాయకమే కైలాసం, అంటే పనే దైవం అనే గొప్ప సూత్రం ఇక్కడ పుట్టింది. ప్రధాన సిద్ధాంతాలు, నియమాలు అనుభవ మండపంలో ఇంకో సభ్యుడిగా ఉండాలంటే ప్రధానంగా 4 సూత్రాలు ఉన్నాయి. కాయకం, వర్క్ ఈజ్ వర్షిప్. ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చెయ్యాలి. కష్టపడి సంపాదించిన దాంతోనే జీవించాలి. సోమరితనానికి ఏమాత్రం అవకాశం లేదు. రెండోది దాసోహం. ఇక్కడ సంపాదించిన దానిలో కొంత భాగాన్ని సమాజ సేవకు, శివభక్తుల సేవకు కేటాయించాలి. శివుడే దైవం అని అంతరంగ శివుడిని పూజించడం ఎందు దాసోహ ధర్మం, శరణాగతి కలిగి ఉండాలి. అహింస, జీవుల పట్ల దయ కలిగి ఉండాలి, హింసించరాదు. సమాజం, పుట్టుకతో ఎవరు గొప్పవాళ్ళు కాదు, చేసే పని వల్లనే గుర్తింపు వస్తుంది అంటారు. తర్వాత ఆధునిక పార్లమెంట్కి మార్గదర్శిగా స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి, ప్రజాస్వామ్య విలువలకి ఈ పార్లమెంటు ఇది ప్రధాన కేంద్రంగా, విప్లవ కేంద్రంగా వర్ధిల్లింది అనుభవ మండపం. బసవ పురాణాల్లో భక్తుల గోష్ఠిని, సంవాదాలను ఈయన పాల్కురికి సోమనాథుడు చాలా బాగా వర్ణించాడు. అక్క మహాదేవి అనుభవ మండపంలోని ప్రధాన స్త్రీలలో అగ్రగణ్యురాలు. ఈమె కేవలం కవయిత్రి మాత్రమే కాదు, గొప్ప విప్లవకారిణి. మల్లికార్జునుడిని ఈవిడ భర్తగా భావించి పూజించింది. లౌకికమైన వివాహాన్ని నిషేధించింది, తిరస్కరించింది. వస్త్ర పరిత్యాగం. ఈమెని సమాజం అనేక విధాలుగా పరీక్షించినప్పుడు సమాజం కట్టుబాట్ల మీద విరక్తి చెందిన ఈమె సమాజం విధించిన కట్టుబాట్లను ఎదిరించి దేహం పట్ల మోహం వదిలి దిగంబరి అయి జుట్టునే వస్త్రంగా భావించి దిగంబరిగా తిరిగింది. అప్పట్లో ఇది ఒక పెద్ద సామాజిక సవాలు. అనుభవ మండపంలో ఈమెను పరీక్షించాడు అల్లమ ప్రభువు. జ్ఞానంలో ఆమెతో చర్చలు చేసినప్పుడు ఆమె చెప్పిన జవాబులకు అల్లమ ప్రభువు ముగ్ధుడై అక్క అని సంబోధించాడు. ఇక్కడ కర్ణాటక భాషలో అక్క అంటే పెద్దమ్మ అని. అప్పటి నుంచి ఈవిడ అక్క మహాదేవిగా ప్రసిద్ధి చెందింది. ఈవిడ క్రమంగా శ్రీశైలుడిని పూజిస్తూ అక్కడ ఉన్న కదలీవనంలో శివైక్యం చెందింది. బసవన్న వచనం కాయకమే కైలాసం, వర్షిప్, నిజాయితీగా ఉండటం. అలాగే 7 నియమాలు ఉన్నాయి. ఈ నియమాలు ప్రధానంగా కలబేడ, దొంగతనం చెయ్యకు,
కొలబేడ హత్య చెయ్యకు, హుసియనులే నుడియల బేడ అబద్ధం చెప్పకు, మునియబేడ కోపగించుకోకు, అన్యರಿಗೆ అసహ్యపడబేడ ఇతరులను చూసి అసహ్యపడకు, తన్న బణిసబేడ నిన్ను నువ్వు పొగుడుకోకు అంటారు. అలాగే ఇదిరే హళీల బేడ ఎదుటివారిని దూషించకు. ఈ 7 నియమాలని ఖచ్చితంగా శివభక్తులు పాటించాలి అనేది రూల్ అన్నమాట. అలాగే బసవపురాణం గొప్పతనం పాల్కురికి సోమనాథుడి వచనాల్లో సారాంశం. అక్క మహాదేవి వంటి వారి త్యాగాలను తెలుగు ఛందస్సులో ద్విపదలో ఈయన వర్ణించారు. వీరశైవ సాంప్రదాయంలో లింగ ధారణ అనేది ప్రధానమైన విషయం. లింగధారణ సాంప్రదాయాన్ని బసవన్న ప్రవేశపెట్టారు. ఇది ప్రధానంగా ఒక గురువు ద్వారా చిన్న శివలింగాన్ని ఇష్టలింగంగా చెప్పబడుతుంది. ఇది వీరు శరీరంపై ధరించాల్సి ఉంటుంది, మెడలో కానీ హృదయం పైన కానీ. ఇది వెండి కరండం అంటే వెండి పెట్టెలో భద్రపరిచి మెడలో వేసుకుంటారు. దీన్ని నిత్యా వీళ్ళు పూజించాలి. దేహమే దేవాలయం. విగ్రహారాధన కోసం గుడికి వెళ్ళకూడదు, విగ్రహారాధన చేయకూడదు. ఇది తన శరీరాన్నే ఒక దేవాలయంగా భావించాల్సి ఉంటుంది. సమానత్వం, కులమత విచక్షణ ఉండకూడదు, స్త్రీ పురుష భేదం ఉండకూడదు. ఇక్కడ అందరూ శివభక్తులే, శివమయమే అని భావించాలి. నిత్య పూజ, ఇష్టలింగాన్ని అరచేతిలో ఉంచుకుని దృష్టి కేంద్రీకరించి శివధ్యానం చేయాలి. దీన్నే శివసాధన, శివయోగం అంటారు. దీన్ని పాల్కురికి సోమనాథుడు శ్రీశైల మల్లికార్జునుడి యందు చాలా భక్తి కలిగి ఉన్నవాడు. ఈయన శ్రీశైలాన్ని కైలాసంగా భావించాడు. భూలోక కైలాసంగా చెప్తూ ప్రతి రాయి కైలాసాన్ని లింగమని భావించాడు. ప్రతి చెట్టుని కల్పవృక్షంగా భావించాడు. మల్లికార్జునుడు తండ్రి అని, భ్రమరాంబ తల్లి అని ఆయన ఆరాధించాడు. అక్క మహాదేవి వంటి వారు కూడా శ్రీశైలాన్ని నివాసంగా ఏర్పరచుకున్నారు. సోమనాథుడు తన జీవితాంతం శ్రీశైల క్షేత్రంపై ఎన్నో ద్విపదలు రాశారు. ఆయన సమాధి కూడా శ్రీశైలం సమీపంలోని పాల్కురికి గ్రామంలో ఇప్పటికీ ఉంది. ఇది ప్రస్తుతం తెలంగాణలోని జనగామ జిల్లాలో ఉందని చెప్తారు. ఆయన ఆత్మ మాత్రం నిరంతరం శ్రీశైల మల్లికార్జుని అంతే ఉండిపోయింది. పాదయాత్రల గురించి చెప్తూ బసవపురాణంలో భక్తులు గుంపులు గుంపులుగా శరణు శరణం బసవేశ్వర శివ అంటూ వాళ్ళు ఎలా పాదయాత్రలు చేసేవారో పాల్కురికి సోమనాథుడు తన బసవపురాణంలో చెప్తారు. ఇక్కడ ఆధ్యాత్మిక రహస్యాల్లో షట్స్థల అనే సిద్ధాంతం ప్రవేశపెట్టారు. అందులో ప్రధానమైన భక్త స్థల, భక్తి ప్రారంభం, మహేశ్వర స్థల, నిష్ఠతో కూడిన భక్తి, ప్రసాద స్థల, ప్రసాది స్థల, అంతా దైవ ప్రసాదమే అని భావించడం. అలాగే ప్రాణలింగ స్థల అంటే దైవం తన ప్రాణంలోనే ఉన్నాడని భావించడం, గుర్తించడం. 5 శరణ స్థల, దేవుడికి పూర్తిగా ఆత్మ సమర్పణ చేసి ఆయన యందే మనసుని లయం చేయటం. ఐక్య స్థల, జీవుడు శివుడిలో కలిసిపోయి శివైక్యం పొందటం, మోక్షం పొందటం. పాల్కురికి సోమనాథుడు ఇంకో కావ్యం రాశాడు శ్రీశైలం మల్లన్న మీద, శ్రీగిరి శతకం అని. దీని మకుటం చెన్న మల్లికార్జున అని. చెన్న మల్లికార్జున అంటే అందమైన మల్లికార్జున అని. ఇది మకుటంగా పెట్టి ఈయన శతకం రాశాడు. తెలుగులో వెలువడిన శతకాల్లో ఇది మొదటిది. శ్రీశైల క్షేత్రం మీద, మల్లికార్జునుడి మీద ఈయన అచంచలమైన భక్తితో ఈ పద్యాలు రాశారు. భక్తిలో ఏకాగ్రత ముఖ్యమని చెప్తూ ఒక పద్యం ఉదాహరిస్తారు. నీ నామస్మరణము, నీ రూపధ్యానము, నీ సేవ, నీ భక్తి, నీ ప్రసాదము నే నమ్మి ఉన్నాను నిజముగా మదిలోన శ్రీగిరి చెన్న మల్లికార్జున అంటారు. ఇక్కడ ఎంత భక్తి కలిగి ఉండాలనేది ఈ శ్లోకంలో మనకి అర్థమవుతుంది.
అలాగే దేహమే దేవాలయం అంటారు. శివుడు ఎక్కడో లేడు, తనలోనే ఉన్నాడని సోమనాథుడు వర్ణించిన విధానం. తనుమే గుణీయని, మనసే లింగమని, ప్రాణమే ప్రాణలింగమని భావించి అనుభవ మండపున నిన్ను గొలుతును శ్రీగిరి చందమల్లికార్జున అంటారు. అంటే నా శరీరమే నీ దేవాలయం, నా మనస్సే నీ శివలింగము, నా ప్రాణమే నీ ప్రాణలింగము అని నేను నమ్ముతున్నాను. నా లోపల ఉండే అనుభవం మండపంలో నిన్ను నిరంతరము కొలుస్తున్నాను శ్రీగిరి మల్లికార్జున అంటున్నారు. ఇక్కడ ఆయన శ్రీశైల మల్లికార్జునేయందు తనని తాను అర్పించుకున్నాడు. దీనిని శరణాగతి అంటారు. శరణాగతిలో భక్తుడు ఎలా ఉండాలో చెప్తున్నారు. కాయము నీవని, కర్మము నీవని, జీవము నీవని, జగము నీవని భావించి శరణన్న బ్రోవవే నన్ను శ్రీగిరి చందమల్లికార్జున అంటారు. అంటే ఈ దేహం నీది, నేను చేసే పనులు నీవి, నా జీవము నీది, ఈ ప్రపంచమంతా నీవే నిండి ఉన్నావు అని భావించి నేను శరణు చోచుతున్నాను, నన్ను కాపాడము తండ్రి అంటాడు. శ్రీగిరి శతక విశేషాలు. ఇందులో సోమనాథుడు మణిప్రవాళ శైలిని వాడారు. ఇక్కడ మట్టుకు ఈయన తెలుగుతో పాటు సంస్కృత పదాలను కూడా కొన్ని వాడారు. సులభంగా అర్థమయ్యే పదాలనే వాడారు. దీన్ని దూర్జటి కాళహస్తీశ్వర శతకానికి, అన్నమయ్య సంకీర్తనలకు మార్గదర్శకంగా ఉపయోగపడింది. పాల్కురికి సోమనాథుడు కవి మాత్రమే కాదు, ఒక గొప్ప యోగి. ఈయన రచనలు, పద్యాలు చదువుతుంటే శ్రీశైల శిఖరాన్ని చూసినంత పుణ్యం లభిస్తుందని భక్తులు నమ్మేవారు. ధన్యవాదాలు సార్. అన్నపూర్ణ గారు పాల్కురికి సోమనాథుడు రాసినటువంటి బసవ పురాణాన్ని గురించి మాత్రమే కాకుండా ఈ బసవ పురాణం రాయటానికి అందులో కథానాయకుడైనటువంటి ఆ బసవేశ్వరుని గురించి, ఆ బసవేశ్వరుడి సిద్ధాంతాల గురించి, పాల్కురికి సోమనాథుడు బసవ పురాణం ఏ విధంగా ఏ ఏ కథలతో ఎంత శివభక్తిని ప్రదర్శించాడనే విషయాల గురించి, ఇంకా పాల్కురికి సోమనాథుడు ఇతర రచనల గురించి కూడా కూలంకషంగా చక్కగా చెప్పారు సిరిపురపు అన్నపూర్ణ గారు. ఇక్కడ ఒకటి, ఆ రోజుల్లో ఎక్కడ ఈ పాల్కురికి సోమనాథుడేమో వరంగల్ ప్రాంతానికి చెందినవాడు, బసవేశ్వరుడేమో కర్ణాటక ప్రాంతానికి చెందినవాడు. అంటే మనం ఇప్పుడు అనుకుంటున్నాం, మనం ఈ రోజు ఆధునిక కాలంలో బాగా రాకపోకలు ఉన్నాయి అనుకుంటున్నాం. ఆ రోజుల్లో గొప్పగా ప్రయాణ సౌకర్యాలు లేకపోయినప్పుడు కూడా ఎక్కడ వరంగల్, ఎక్కడ కర్ణాటక, ఎక్కడ విజయనగరం, ఎక్కడ రాజమండ్రి, ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా శైవ మతం ఒక గొప్ప ఉద్యమంగా నడిచిందన్నమాట. ఇక్కడ మరి ఆయన బసవేశ్వరుని గురించి తీసుకొని బసవ పురాణం రాయటం అనేది, మరి కర్ణాటకలో ఉన్న బసవేశ్వరుని గురించి వరంగల్లో ఉన్నటువంటి పాల్కురికి సోమనాథుడు బసవ పురాణం అని రాశారంటే ఆ ఉద్యమానికి ఉన్నటువంటి గొప్ప శక్తి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ బసవేశ్వరుడు ఎంత కష్టజీవి అంటే కమిట్మెంట్ అంటాం దాన్ని. మన ఇంగ్లీష్ లో మనం ఒక్కోసారి ఇంగ్లీష్ లో చెప్తే ఆ పదం బాగా అర్థం అవుతాం. కమిటెడ్ పర్సన్ అన్నమాట. అంటే ఈయన కర్ణాటక దేశాన్ని పరిపాలించిన బిజ్జలని కొలువులో ఒక చిన్న ఉద్యోగిగా చేరాడండి ముందు. తర్వాత క్రమంగా ఆయన యొక్క కష్టపడే లక్షణం, అంకిత భావం, తర్వాత నిజాయితీ ఆయన్ని ఆ కర్ణాటక దేశాన్ని పాలించే బిజ్జలని కొలువులో భాండాగార అధికారిగా వారు తర్వాత ఇంకో పెద్ద పదవిలోకి వచ్చారు అన్నమాట. అలా అలా ఇంకా అక్కడ కూడా ఉదాత్తమైన సేవలు అందించి తరువాత బిజ్జలను కొలువులో ప్రధానామాత్యులుగా కూడా చివరికి ఒక ఉన్నతమైనటువంటి కొలువులో సేవలు అందిస్తూ, గొప్ప విషయం ఏంటంటే ఒక ఉద్యోగంలో కింద నుంచి పైకి ఎదుగుతూ వస్తూ ఆయన శివుడి మీద ఆ శివభక్తి 64 లక్షల వచనాలు రాశాడంటారు ఆయన బసవేశ్వరుడు. అందులో కొన్ని వేలు మాత్రమే మనకిప్పుడు దొరుకుతున్నాయని అంటా ఉంటారు.
తర్వాత అన్నపూర్ణ గారు ఒక గొప్ప కాన్సెప్ట్, బసవేశ్వరుడి కాన్సెప్ట్ నిజంగా ఈ రోజు రాజకీయ నాయకులు అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ అనుభవ మండపం అనేటువంటి ఒక భావం అన్నమాట. ఒక అనుభవ మండపం అనేది ఒక ఒక వేదిక. ఆ వేదిక రాజు గారి దగ్గర ఈయనకు ఉన్నటువంటి రాజు గారి దగ్గర ఈయనకు ఉన్నటువంటి ఆ గొప్ప విలువ, దాన్ని ఆయన ఉపయోగించుకొని, అంటే మనకి రాజకీయ పలుకుబడి ఉంటే ఒక మంచి పని చేయడానికి ఉపయోగించుకోవాలి, జనానికి ఉపయోగపడేదిగా మలుచుకోవాలి. అంతేగాని రాజుగారి పలుకుబడి నాకు, నా కుటుంబానికి, నా చుట్టూ తిరిగే వాళ్ళకి ఉపయోగపడాలనేది కాదు. ఈ రోజు రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సినటువంటి విషయం ఉంది ఈ అనుభవ మండపం అనేటువంటి ఒక వేదికని బసవేశ్వరుడు స్థాపించటంలో. ఏంటి ఆ అనుభవ మండపంలో సామాన్యుడు, పేదవాడు, వాడు కులం లేదు, మతం లేదు, బడుగు బలహీనుడైనా సరే వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవటానికి, ఆ రాజుగారు పరిష్కారాలు చేయటానికి ఆ వేదిక ఉపయోగపడింది. అది రాజకీయం అంటే, నిర్మాణాత్మక రాజకీయం అంటే. అసలు కులాలు లేవు, మతాలు లేవు, ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చని చెప్పినటువంటి ఒక సిద్ధాంతం బసవేశ్వరుడిది. ఇది నిజంగా అద్భుతం అనమాట. ఆ రోజుల్లో వర్ణాలు ఏ కులమైనా చేసుకోవచ్చని చెప్పి ఆయన సొంతంగా కూడా కొంతమందికి పెయింటింగ్ చేశాడు. ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి, బసవేశ్వరుడు మరి అంత రాజ్యంలో అంత అధికారం చెలాయిస్తూ ఉన్న, అంత గొప్ప సిద్ధాంతాలు చేసిన ఈ సెన్సిటివ్ మైండ్, సున్నితమైన హృదయం అనేది ఉంటుంది చూశారు. అది బసవేశ్వరుడు ఏం జరిగిందంటే, ఈ వర్ణాంతర వ్యవహారం చేసుకునేటువంటి వాళ్ళని, ఇష్టం లేనటువంటి వాళ్ళు హత్య చేశారనమాట. వాళ్ళని ఎప్పుడైతే అయ్యో ఒక మంచి పని, నలుగురికి స్ఫూర్తిగా ఉండేటటువంటి విషయం ఇది, ఇటువంటి వాళ్ళని మూర్ఖులు చంపేశారని ఆయన బాధపడిపోయి, ఆయన అమాత్య పదవులు కూడా వదిలేసి ఆ దిగులతో ఆయన ఏం చేశాడంటే కోడలి సంగమేశ్వరుని సన్నిధికి వెళ్ళి ఇక అక్కడే శేష జీవితం గడుపుతూ అక్కడే శివుల్లో ఆయన ఐక్యమైపోయాడు. అంటే చూడండి ఎంత గొప్ప భావన. ఈ బసవేశ్వరుణ్ణి నిజంగా ఈరోజు మనం అభ్యుదయ శక్తులని మనం ఈ రోజు అనుకునేటువంటి శక్తులందరం కూడా బసవేశ్వరుణ్ణి స్మరించుకోవాలి. నిజమైన రాజకీయాల్లో మేము చేస్తామని కోతలు కోసేవాళ్ళు ఉండారే, కోతలు కోసేవాళ్ళు కూడా బసవేశ్వరుని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇది చాలా చక్కగా ఈ బసవేశ్వరుని గురించి, బసవేశ్వరుడి సిద్ధాంతాల గురించి గొప్పగా చెప్పారు. అటువంటి బసవేశ్వరుని గురించి పాలుకురికి సోమనాథుడు బసవ పురాణాన్ని ఎంత గొప్పగా రాశాడు అని అనేదంతా కూడా చాలా చక్కగా మనకి వివరించి చెప్పారు. అలాగే జాను తెనుగు, తేట తెనుగు అనేటువంటి ఇటువంటి భావనలను కూడా పాలుకురికి సోమనాథుడు బాగా ప్రచారం చేశాడు. అంటే ఏంటంటే ఇక్కడ కాలానుగుణంగా భాషలో వస్తున్న మార్పులను కూడా మనం కొంచెం గమనించాలి. నన్నయ్యతో తెలుగుకి ఒక స్వర్ణయుగం మొదలైనట్టండి. నిజం చెప్పాలంటే మనకి స్వర్ణయుగం అంటే ఎప్పుడు కాదు, నన్నయ్యతోనే మొదలైంది. ఎందుకని అప్పటి వరకు ఎవరు కవిత్వం రాసినా తెలుగు పుటక పుట్టిన కవులు, తెలుగు పిండి తినే కవులు, వీరందరూ కూడా కావ్యం రాయాలంటే సంస్కృతంలో రాసేవాడు అనమాట, తెలుగు భాషలో రాసేవాళ్ళు కాదు. అటువంటి పరిస్థితుల్లో చక్కగా సంస్కృతంలో ఉన్నటువంటి భారతం తెలుగులోకి తీసుకురావడం అనేది ఎంతో మంది నిరుత్సాహపరిచిన, భయపెట్టిన, విమర్శించిన తట్టుకొని నిలబడి రాజరాజ నరేంద్రుడు నన్నయ్య తెలుగులో తీసుకొచ్చారు చూశారు. అక్కడ నుంచి తెలుగు సాహిత్యం మొదలవటం అనేది తెలుగులో ఒక స్వర్ణయుగం. ఇది ఒప్పుకోవాలి. ఇలా ఒప్పుకుంటూ ఇక్కడ ఏంటంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన అలా చక్కగా భారతాన్ని తెలుగులో తీసుకొచ్చారు. ఈ క్రమంగా మార్పులు ఎలా వస్తాయనే దానికి, అంటే నన్నయ్య నాటికి ఏంటంటే సంస్కృత భాషా వ్యామోహం తగ్గిపోయి తెలుగు భాషలోనే రచనలు రావటం మొదలైంది. తర్వాత శివకవి యుగానికి వచ్చేసరికి ఏంటంటే కవుల్లో ఇంకా కొన్ని కొత్త కొత్త ఆలోచనలు వచ్చినాయి అన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు నన్నయ్య, తిక్కన, ఎర్రనల భాష ఏంటంటే ఎక్కువగా
సంస్కృత పదాలు ఉంటున్నాయి. నన్నయ్యలో ఎక్కువ సంస్కృత పదాలు ఉన్నాయి. అది కొంచెం ఇంకా మన తెలుగు భాషకు సంబంధించి ఇంకెక్కువ పదాలు జనంలోంచి వాడుకునే పదాలు ఎక్కువ ఉండాలని చెప్పి తిక్కన కూడా అప్పటికే కొన్ని ఎక్కువగా స్వీకరించాడు. వీళ్ళేంటంటే ఇంకా దేశీ భాష, దేశీ కవిత, దేశీ విషయం, దేశీ వ్యక్తీకరణ, దేశీ ఛందస్సులు ఇంకా ఏం చేశారంటే తెలుగు భాష మీద విపరీతమైన మమకారంతో వీళ్ళు చక్కని జాను తెనుగని, తేట తెనుగని తీసుకొచ్చి వాళ్ళ రచనల్లో ప్రవేశపెట్టారు. అలా వాల్మీకి సోమనాథుడు ఈ భావాలని, జాను తెనుగు, తేట తెనుగు ఇటువంటి వాటిని గురించి ఆయన తిన్నని సూక్తులు, తిన్నగా అంటే సరళమైనటువంటి సూటిగా ఉండేటటువంటి సూక్తులు, ఇట్లా చాలా విషయాలు మనకి పాల్గురికి సోమనాథుడు చెప్పినటువంటి మనకి వృషాధిప శతకంలో కూడా తెనుగు గురించి ఒక పద్యం ఉంది. బలు పొడ తోలు సీరయును బాపసరుల్ గిలుపారు కన్ను వెన్నెలడల సేదు గుత్తుకయు నిండిన వేలుపుటేరు వల్గు పూసలు గల రేణి లెంకవని జాను తెనుంగున విన్నవించెదన్ వలపు మదిన్ తలిర్ప బసవ 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 వృషాధిప. మరి బాగా అప్పుడు జనంలో ఉన్నటువంటి తెలుగు పదాలు ఎక్కువగా పెట్టేసేసి అందులో పద్యం తెలుగులో రాసిన పద్యం మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే అచ్చ తెలుగులో రాశారని కాదు, తెలుగు ప్రాధాన్యం కూడా ఇచ్చి కవిత్వంలో జనం భాషని రాజభాషగా చూడాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో సాహిత్య రచన చేశారన్నమాట. అలా తర్వాత ఇంకా ఏంటంటే ఇందులో అంటే వీళ్ళ శివకవులకు వచ్చేసరికి ఏంటంటే సంస్కృత భాషా ప్రభావం తగ్గింది, తెలుగు భాష ప్రభావం బాగా పెరిగింది అన్నమాట. అలాగే ఇంకా సోమనాథుడు అనుభవసారం వాటిలో కూడా ఏ రకాలుగా గొప్ప గొప్ప విషయాలు రాశారో కూడా అవన్నీ కూడా మనం చూడవచ్చు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి సోమనాథుడు గురించి. సోమనాథుడికి నన్నయ్యలాగా పద్య రచన నిర్మాణం రాకపోవటం ఉండదు, నన్నయ్యలాగా రాయగలడు. కానీ ఇక్కడ ఏంటంటే కవిత్వం రాసేవాళ్ళు కొంతమంది, ఇప్పుడు మనం ఈ ఆధునిక కాలంలో నేను కొంతమంది కవులు పద్యాలు రాసే కవులను చూస్తున్నా. వీళ్ళు ఇప్పుడు పద్యం రాస్తూ నన్నయ్యలాగా పద్యం రాస్తే గొప్ప అని అనుకుంటా ఉంటారు, శ్రీనాథుడిలాగా పద్యం రాస్తే గొప్ప అని అనుకుంటూ ఇప్పటికి రాస్తున్నారు. చాలా పొరపాటు చేస్తున్నారు అన్నమాట వాళ్ళు. కాలాన్ని బట్టి మారాలి. అది ఎలా అంటే జనానికి ఉపయోగపడే పద్ధతిలో. నన్నయ్య ఆ రోజు జనానికి అర్థం కావాలని పైనుంచి కిందకి ఎన్నో మెట్లు దిగాడు. ఇవాళ వీళ్ళు ఏంటంటే నన్నయ్య నాటి మెట్ల దగ్గరికి వెళ్ళి ఎక్కడికో ఎక్కుతున్నారు. కానీ నన్నయ్య ఏదైతే ఏ పద్ధతిలో భాషను సులభం చేశాడు, శివ కవులు ఏ పద్ధతిలో సులభం చేశారనే విషయం మర్చిపోయి ఇప్పుడు కవులు చాలా ప్రౌఢమైనటువంటి భాషలో పద్యాలు రాస్తున్నారు. అది కాదు. అలాంటి పరిస్థితుల్లో మన సోమనాథుడు ఏంటంటే రాయాలంటే నన్నయ్యలాగా కూడా రాయగలదు, కానీ జనం కోసం అర్థమయ్యే పద్ధతిలో రాయాలని చెప్పి ఆయన రాసినట్టు ఒక పద్యం చెప్తాను. వ్రాలు శివార్చన పరవశ్య వ్యాప్తిన్ ప్రమోదంబునం గ్రాలు అహర్నిశమ్ము శివలింగ ధ్యాన సంపన్నుడై సోలు అపారపార వివిధ స్తోత్ర ప్రతాపంబులను తేలు మహానుభావ సుఖవాచిన్ భక్తుడు ఉద్యద్గుణ అనే ఆ గ్రాలు సోలు తేలు అనే దాంతో పాటు అలాగే ఇక్కడ ఆ పద్య నిర్మాణం నన్నయ్య గారి పద్యాలకి తీసుకొని కవితలు కూడా అక్కడక్కడ వారి పద్యాలు కనపడతాయి. అవేంటంటే వాటిని చాలా వరకు తగ్గించి వీళ్ళు శివకవులు చక్కని దేశ ఛందస్సులో చక్కని రచనలు చేసి వారు ఒక ఉద్యమంగా నడుపుకుంటూ వచ్చారన్నమాట. ఇంకో విషయం కూడా చెప్పాను, పాల్కురి సోమనాథుడు యొక్క ప్రభావంతో స్ఫూర్తితో అన్నమయ్య లాంటి వాళ్ళు, చాలా మంది దూర్చెట్ లాంటి వాళ్ళు కూడా మంచి భక్తి పద్యాలు పదాలు రాయటానికి కూడా ఇది పాల్కురి సోమనాథుడు గొప్ప కృషి చేశారు. అది స్ఫూర్తిదాయకమని కూడా అన్నపూర్ణ గారు చాలా బాగా చెప్పారు. ఒకసారి ఈ శివకవి యుగాన్ని గురించి మనం ఇంతవరకు ఏంటంటే మనం
పోయిన అంతర్జాల గోష్ఠిలో నన్య చూడని కుమార సంభవాన్ని గురించి చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేశారు. ఇప్పుడు పాలకుడికి సోమనాథుడు బసవ పురాణాన్ని గురించి కూడా అన్నపూర్ణ గారు చాలా గొప్పగా చెప్పారు. ఇది ఈ క్రమంలో ఈ నన్య చోడుడు వీళ్ళందరూ కూడా జీవన తెనుగని, దేశీ కవిత్వం అని, వస్తు కవిత అని, ఇలా రకరకాలైనటువంటి విషయాలను కూడా చక్కగా చెప్పుకుంటూ తరువాత మనకి ఈ బసవేశ్వరుడు రావటం, ఈ బసవేశ్వరుని యొక్క బోధలు, వాటన్నిటి కూడా మళ్ళీ మనకి చక్కగా పౌలుకురికి సోమనాథుడు బసవ పురాణంగా చెప్పటం, ఇదంతా కూడా మనం ఇప్పటికీ చాలా అంశాలను మనం గమనించడం జరిగింది. ఇందులో కొంచెం మనం మల్లికార్జున పండితారాధ్యుని గురించి కొంచెం చెప్పుకోవాల్సినటువంటి మల్లికార్జున పండితారాధ్యుడు ఈయన వెలనాటి చూడరాదైనటువంటి రెండవ రాజేంద్ర చోడుని ఆస్థాన కవి. ఈయన కూడా ఒక శైవ కవి. మనకి నన్నచోడు, పౌలుకురికి సోమనాథుడు అలాగే మల్లికార్జున పండితారాధ్యుడు కూడా అలా విశేషమైనటువంటి గొప్ప శివ సాహిత్య సృష్టి చేసినటువంటి వారు. శివతత్వ సారం అని ఆయన రాశారు. ఈ శివతత్వ సారం తొలి తెలుగు స్వతంత్ర కృతి అని కొంతమంది అంటారు అనమాట. అంటే నన్నయ్య వీళ్ళు ఏం చేశారంటే సంస్కృతంలో ఉన్నటువంటి భారతాన్ని తెలుగులో అనువాదం తీసుకొచ్చారు. ఇక్కడ శివతత్వ సారం అంటే శివతత్వాన్ని గురించి స్వతంత్రంగా కానీ 489 పద్యాలు రాసినటువంటి ఆ కృతి, అది తొలి తెలుగు స్వతంత్ర కృతి అని కొంతమంది అంటా ఉంటారు. తర్వాత ఈయన ఎటువంటి గొప్ప కవి అంటే మల్లికార్జున పండితారాధ్యుడు ఈయన్ని కవిమల్లు అనేవాళ్ళు ఆ రోజు. కవిమల్లు అంటే గొప్పోడని, కవిమల్లు కవుల్లో గొప్పోడని మల్లికార్జున పండితారాధ్యుని గురించి గొప్పగా చెప్పుకునేవాడు. ఇక్కడ మల్లికార్జున పండితారాధ్యుడు విశేషమైన కృషి ఏంటంటే ఒక ప్రత్యేకమైన ఒక లక్ష్యం కూడా దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఈ వేదశైవం బాగా వ్యాప్తి చెందాలంటే ఒకటి అనుకున్నారన్నమాట. ఈ బౌద్ధ మతం అనేది వ్యాప్తి చెందుతూ ఉన్నది కాబట్టి ఈ బౌద్ధ మతాన్ని వ్యాప్తి చెందకుండా వీరశైవాన్ని మనం బాగా ప్రచారం చేయాలి అనే లక్ష్యంతో ఆయన ముందుకెళ్ళారు. ఆయన మన మల్లికార్జున పండితారాధ్యుడి యొక్క తండ్రి ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు అనమాట. అంటే ద్రాక్షారామం వీరు 1110లో పుట్టారని కొంతమంది సమయం చెప్తారు. కోటిపల్లికి చెందిన ఆరాధ్య దేవుడికి శిష్యుడు అని కూడా ఈ మల్లికార్జున పండితారాధ్యుడి గురించి చెప్తారు. తర్వాత వీరు ఇంకా శివతత్వ సారం కాకుండా ఇంకా లింగోద్భవ గద్యం అని, అమరేశ్వర శతకం అంటే మన అమరావతి శివుడి మీద అమరేశ్వర శతకం, గంగా సహస్రమాల, రుద్రమహిమ, ఇటువంటి రకరకాల రచనలు కూడా వారు చేశారనమాట. తర్వాత ఈ పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రను కూడా ఈ మల్లికార్జున పండితారాధ్యుడి గురించి కూడా గొప్పగా చెప్పారనమాట. ఇక్కడ ఈ మల్లికార్జున పండితారాధ్యుడి గురించి మనము కొంచెం పెద్దవాళ్ళు చాలా శివతత్వ సాధన గురించి అద్భుతంగా అందులో ఉన్న విశేషాలను ఎంతో గొప్పగా చెప్పారనమాట. కాకపోతే ఏంటంటే ఈ శివతత్వ సారం పూర్తిగా దొరకదు. అందులో 193 పద్యాలు మాత్రమే దొరికాయి. ఈ 193 పద్యాలు దొరికినాయి. తెలుగు కన్నడాలలో ఈయన ఈ శివతత్వ సారం రాశారు. తెలుగు కన్నడాలో కూడా రాశారు. కానీ ఇందులో ఛందస్సు ఏంటంటే కంద పద్యం. తెలుగు కన్నడంలో ఛందస్సు ఏంటంటే కన్నడంలోనే కందమే, తెలుగులో కూడా కందమే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ కంద పద్యం అనేటువంటి ఒక ఛందస్సుని దానికి ఒక గొప్ప స్థానం ఇచ్చి మల్లికార్జున పండితారాధ్యుడు సాహిత్య సృష్టి చేశారనమాట. తర్వాత ఏంటంటే ఒక్కసారి చూడండి ఆయన ఏమన్నారు, తెలుగులో ముందు రాశాడని తర్వాత కన్నడలో రాశాడని కూడా చెప్తారనమాట. ఏమంటారంటే శ్రీపతి వాక్పతి ముఖ్య మహాపురుషులు ఎరుగనోపరు అతివాగ్మానస వ్యాపారమైన నీ నిజ రూపము నేనిట్టిదని నిరూపించు శివ అని ఒక ఆత్మవిశ్వాసంతో పెద్ద గొప్ప గొప్ప దేవతలకు కూడా
గొప్ప గొప్ప మహాపురుషులు కూడా శివుని గురించి తెలుసుకోలేరు. అటువంటి వాళ్ళందరికీ మీ నిజ రూపాన్ని నేను ఇలాంటిదని తెలియజేస్తాననేటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో మల్లికార్జున పండితారాధ్యుడు రాశారనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే, శివతత్వ సారం ఈ తొలి స్వతంత్ర రచన అని 489 కంద పద్యాలు అని అనుకున్నాం కదా. దీంట్లో ఇది శతకం లాగా రచన అని కూడా ఎందుకంటారంటే శివ అనే మకుటంతో రాయటం జరిగింది అనమాట. వీరు రాసినటువంటి ఈ శివతత్వ సారంలో వీరు ప్రధానంగా ప్రతిపాదించినటువంటి ఒక 2-3 అంశాలు. ఒకటి, వేద ప్రమాణాల పట్ల గౌరవం ఉంది. ఇది ఇక్కడ మనం జాగ్రత్తగా పట్టుకోవాలన్నమాట. ఈ శైవ మతం అంటే, వీరశైవం అంటే కొన్ని మనం ఏదో ఇవి విలువలన్నీ వదిలేసుకుని అది వాళ్ళు తిరుగుబాటు చేశారు అనేం కాదు. వేద ప్రమాణాల పట్ల గౌరవంతో రాశారు. తర్వాత శివ భక్తిని జనంలో బాగా ప్రచారం చేయాలనే లక్ష్యంతో రాశారు. తర్వాత ఏంటంటే అద్వైత సిద్ధాంతాన్ని ఖండించటం కూడా 3వ లక్ష్యంగా మనకి మల్లికార్జున పండితారాధ్యుడు రచనలు చేశారు. అంటే ఏంటంటే శివుడే పరమాత్మ, అది అంతే. అలాగే ఇంకా మనం అనుకున్నటువంటి పద్ధతుల్లో ఆయన ఇంకా మనం ఇతర లింగోద్భవ గద్యం, అక్షరాంక గద్యం, రుద్రమహిమ, అమరేశ్వరాష్టకం, పర్వత వర్ణనం ఇలాంటి అనేకమైనటువంటి రచనలు కూడా ఆయన చేశారు. ఇది ఇక్కడ ఏంటంటే పండితారాధ్యుడు ఇది ఒక సాహిత్య సృష్టిగా కాకుండా మతపరమైన సామాజిక ఉద్యమంగా ఆయన రాశారనమాట. ఇందులో ఆయన రాసిన కొన్ని చిన్న చిన్న రచనల గురించి కూడా కొంచెం స్థూలంగా చూద్దాం. లింగోద్భవ గద్యం అంటే పురాణాల ప్రకారం మహా అగ్నిస్తంభం రూపంలో ఆవిర్భవించటం మన శివుడు, దాని గురించి, శివుని వైభవాన్ని గురించి, అనంత శక్తి వర్ణనను గురించి ఈ లింగోద్భవ గద్యంలో చెప్పారు పండితారాధ్యుడు. ఇక రుద్ర మహిమ, శివునికి ఉన్నటువంటి అనంతమైనటువంటి మహిమలు, వాటన్నిటిని కూడా రుద్ర మహిమలో చెప్పారు. తర్వాత అక్షరాంక గద్యం అనేటువంటి ఒక రచనలో అక్షర క్రమంలో శివుడిని స్థుతించటం అనే రచన అన్నమాట అది. తర్వాత అమరేశ్వరాష్టకం. అమరేశ్వరాష్టకం అంటే అమరావతిలో ఉన్నటువంటి అమరేశ్వర స్వామి మీద రాసినటువంటి 8 శ్లోకాల స్తోత్రం అమరేశ్వరాష్టకం. తరువాత శ్రీగిరి మల్లికార్జున శతకం, శ్రీశైలం మల్లికార్జున గురించి రాసినటువంటి శతకం. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే దీనికోసం చాలా వెతకాలని ప్రయత్నం చేశారు, కానీ అది దొరకలేదని చాలా మంది బాధపడుతున్నారు. అలాగే గంగా నది గొప్పతనాన్ని గురించి గంగా సహస్రమాల అనేటటువంటి ఒక రచన చేశారు. తర్వాత పర్వత వర్ణనం మరొక రచన. శ్రీశైల పర్వత సౌందర్యాన్ని గురించి రాసినటువంటి పర్వత వర్ణం. ఎక్కడ పర్వతం అంటే శ్రీశైల పర్వతం యొక్క సౌందర్యం. ఇక్కడ చాలా గొప్ప విషయం ఏంటంటే ఈ పర్వత వర్ణంలో శ్రీశైల పర్వతాన్ని వర్ణిస్తూ ప్రకృతి సౌందర్యాన్ని, పర్యావరణ సౌందర్యాన్ని, పర్యావరణంలో ఉండేటువంటి ఒక గొప్ప సంపదని బాగా చక్కగా ఇందులో మనకి వర్ణించారు. ఇంకా ఇంకొకటి ఏంటంటే ఆ శ్రీశైల పర్వతం పక్కనే ప్రవహించేటటువంటి కృష్ణానది పరవళ్ళుని గురించి కూడా చాలా అద్భుతంగా వర్ణించారు. ఒక పవిత్రమైన వాతావరణం శ్రీశైలం చుట్టూ ఎలా ఉందో చక్కగా చెప్పారు. పర్యావరణ ప్రేమికుడు ఈ పర్వత వర్ణనం అనేటువంటి రచనని చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఒక్క మొక్కలో దాని సారం ఏమని చెప్తారంటే, శ్రీశైల శిఖరాన్ని చూస్తే పునర్జన్మ ఉండదు అని బలంగా విశ్వసించి ఆయన రచనలు చేశారు. అలాగే ఇంకా శ్రీగిరి మల్లికార్జున శతకం లాంటివి కూడా రాశారని చెప్పి అంటారు, కానీ అది కూడా దొరకట్లేదు. ఇలా ఈ శివకవి యుగంలో మనం ఇప్పుడు నన్నెచోడుని గురించి, పోలుపురికి సోమనాథుని గురించి, తర్వాత మరి ఆ బసవేశ్వరుడు ఆయన యొక్క బోధనల గురించి, తర్వాత పోలుపురికి సోమనాథుడు వాటిని ప్రచారం చేస్తూ ఆయన చేసినటువంటి బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర రచనల గురించి, తర్వాత మల్లికార్జున పండితారాధ్యుడి యొక్క విశేషమైన సేవల గురించి, ఇలా శివకవి యుగం
చాలా అద్భుతంగా గొప్పగా నడిచింది. ప్రజల కోసం ప్రజల్ని చైతన్యపరచాలని వాళ్ళు నమ్మినటువంటి వీరశైవాన్ని బోధించాలనే కోణంలో వాళ్ళు కృషి చేశారు. ఇది ఈ రకంగా తెలుగు సాహిత్యంలో శివకవి యుగానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. వాళ్ళు భాషలో, భావంలో జనం దగ్గరకి వచ్చి జనానికి ఉపయోగపడేటటువంటి కోణంలో కృషి చేయాలని వాళ్ళు ఒక సత్సంకల్పంతో శివకవులు కృషి చేశారు. అలా ఆ శివకవి యుగం యొక్క గొప్పతనాన్ని ఇప్పుడు మనం ఈనాటి తరం వాళ్ళు కూడా ఇందులో ఉన్నటువంటి మనకు పనికొచ్చేటటువంటి కొన్ని అంశాలని తీసుకొని చూస్తే ఇప్పటికి కూడా మరి పర్యావరణ పరిరక్షణ, మరి ఆ శ్రీశైల పర్వత వర్ణన, కృష్ణానది పరవళ్ళు, ఆ పవిత్ర వాతావరణం వర్ణించినటువంటి వాటిలో మనం తీసుకుంటాం. అలాగే నన్నచోరుడు కుమార సంభవంలో రాసినటువంటి రకరకాల పద్యాల్లో కూడా ఋతువర్ణనలో రకరకాల వర్ణనలు ఎన్నో ఉంటాయి. అక్కడ ఇప్పుడు ఏంటంటే వర్ణన అనేది కవికి ఎప్పుడైనా కానీ ఒక గొప్ప శక్తి. ఆ వర్ణన నైపుణ్యం అనేది కవిని మిగతా వాళ్ళకంటే ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది. వర్ణించటం అనే దాన్ని మనం ఎలా ఒక విషయాన్ని ఎలా వర్ణించి చెప్పాలి, ఎలా వర్ణించి చెప్తే జనరంజకంగా ఉంటుందనేది మనం కుమార సంభవంలో కూడా మనం గనక చూస్తే, ఓహో ఈ విషయాన్ని చెప్పడానికి ఈ రకంగా వర్ణించారు, ఋతువుల్ని ఈ రకంగా వర్ణించారు. కాబట్టి ఋతువులను కూడా మనం ఆధునిక కవిత్వంలో మనదైన పద్ధతులు మనం వాటిని మనం ఏ విధంగా కొంచెం మలుచుకొని మనం మళ్ళీ కొత్త వ్యక్తీకరణలుగా పాత విషయాలని కొత్త పద్ధతిలో చెప్పడం కవిత్వం అనుకోండి. ఇప్పుడు మన ప్రతి విషయాన్ని పాత పద్ధతిలోని సంవిధానాన్ని కొత్తగా మళ్ళీ మనం మార్చుకొని కవిత్వం చెప్పే శక్తియుక్తులు పెంచుకోవడానికి కూడా ఈ శివకుల యొక్క రచనలు, పుస్తకాలు చదివితే ఉపయోగపడతాయి అనేది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ శివకులు వీళ్ళు ఏంటంటే అసలు కులం లేదు, మతం లేదు, సమానమే, మనుషుల్లో భేదభావాలు లేవనేటువంటి ఒక గొప్ప లక్ష్యం. అది ఈ రోజు కూడా మనందరం నెత్తిన పెట్టుకోవాల్సినటువంటి ఒక గొప్ప విషయం అన్నమాట. శివకవి యుగం నిజంగా సాహిత్యంలో గుర్తుపెట్టుకోవాల్సిన యుగం. సాహిత్యం పట్ల ప్రేమ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శివకవులను ఒకసారి చదవాల్సినటువంటి విషయం. కాకపోతే ఏమవుతుందంటే ఈ శివకవుల గురించి ఈనాటి భాషలో ఇప్పటి వాళ్ళకు కూడా అర్థమయ్యే పద్ధతిలో పుస్తకాలు ఎన్ని వచ్చినాయి అంటే అది కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం. ఆ రకంలో ఇంకా మంచి మంచి పుస్తకాలు శివకవుల యొక్క లక్షణాలను గురించి, లక్ష్యాలను గురించి, వాళ్ళు సాధించాలన్న ప్రయోజనాల గురించి, ఆ ప్రకృతి వర్ణనల గురించి, ఆ నిజమైన రాజకీయ విలువల గురించి కూడా ఈనాటి తరానికి తెలియజెప్పాల్సినటువంటి పని కొంతమంది పరిశోధకులు, సాహిత్య విమర్శకుల మీద కూడా ఈ బాధ్యత ఉంది. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ బిట్టు వెంకటేశ్వర్లు గారు కూడా మనందరం కూడా రుణపడి ఉన్నాం. పాల్కుర్తి సోమనాథుని బసవ పురాణం గురించి మరి చక్కటి ప్రసంగం చేసిన శ్రీమతి అన్నపూర్ణ గారికి ధన్యవాదాలు. అట్లాగే మరి అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని మొత్తాన్ని నడుపుకుంటూ ప్రత్యేకంగా శివకవి యుగాన్ని గురించి మరి మంచి ప్రసంగం చేసినటువంటి డాక్టర్ రావి రంగారావు గారికి ధన్యవాదాలు.